అప్పుల్లో బాబు సర్కార్ రికార్డు, తన రికార్డును తానే అధిగమించిన వైను 3,28,321 కోట్లకి రాష్ట్రం అప్పులు చేరిందటండి. మొత్తం జగన్ గారి టైంలో చేసిన అప్పులో ఆ 5 ఏళ్ల అప్పులో ఈయన 20 నెలల్లోనే చేశారట. కానీ 14 లక్షల కోట్ల అప్పు అని అదని దీని ప్రచారం. ఆయన టైం అంతకుముందు ఆయన టైం చేసిన అప్పులు కూడా మొత్తం జగన్ గారి టైంలో చేసి దానికి 3 రెట్లు ఎక్కువ చేసి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు 20 నెలల్లో 3,28,321 కోట్లు అప్పు చేశారట. మరి దానికి కారణాలు ఏంటి చెప్తారంటే చెప్పరు. ధైర్యంగా ఉండండి, సర్కార్ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం అంటూ కథనాన్నిచ్చారు. ప్రతిరోజు పరీక్ష అన్నట్లు సిద్ధమవ్వాలి. మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తి పరిజ్ఞానంతో సభలో మాట్లాడాలి. ఎలా మాట్లాడుతున్నారో ఏఐతో విశ్లేషిస్తాం. మంత్రులతో సీఎం చంద్రబాబు ఈ మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. మరి వీటిలో ఈ వ్యాఖ్య అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సభ ఎలా మాట్లాడుతున్నారో ఏఐతో విశ్లేషిస్తామంటున్నారు చంద్రబాబు గారు. మీరు ఎట్లా చూస్తారు తిలక్ గారు? ముందు సభ్యులు ఎలా మాట్లాడుతున్నారు అంటే ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతున్నారు అనేది ఏఐతో కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. రెండోది, ప్రభుత్వంలో అవినీతి ఎంత ఉంది, అధికార దుర్వినియోగం ఎంత ఉంది, అక్రమాలు ఎంత జరుగుతున్నాయి, పరిపాలన సక్రమంగా జరుగుతున్నా లేదా ఏఐ ద్వారా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అలా ఆయన చెప్పాల్సిన ఏది ఈ కాకమ్మ కబుర్లు చెప్తారు, అసలు విషయాలు మాత్రం మాట్లాడండి. ఆయన ఎమ్మెల్యేలు బెదిరించడం ఏఐ, ఇప్పుడు కొత్తగా ఇదో పదం, ఇదివరకేమో కంప్యూటర్, ఇప్పుడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది జనానికి అర్థం కాని అన్ని చెప్పి ఆయన ఏదో గొప్ప మేధావిని ప్రజలు అనుకోవాలని అనుకుంటాడు తప్ప ఆయన వాస్తవాలు చెప్పి ప్రజల్ని మెప్పించి ప్రజలకు మేలు చేద్దామనే ధోరణి ఆయన పరిపాలనలో ఎక్కడ కనపడదండి, గతంలో కానీ ఇప్పుడు కానీ. రైట్. శేఖర్ గారు మీరు కూడా స్పందిస్తారా? ఏఐ తోటి పరీక్షలు అవన్నీ ప్రతిరోజు పరీక్ష అన్నట్టు సిద్ధం అవ్వాలంటూ తప్పులేదు. మరి కౌన్సిల్లో ఎందుకు సిద్ధం కావట్లేదు, ఎందుకు చర్చలు జరపట్లేదు? ఇక్కడేమో మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తి పరిజ్ఞానంతో రావాలి. ఎలా మాట్లాడుతున్నారో ఏఐతో విశ్లేషిస్తారట. ఏఐ కదా. తిలక్ గారు చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం సార్. ఎందుకంటే ముందుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడేదాన్ని, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేదాన్ని, షాడో సీఎం సకల శాఖల విధ్వంస శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు మాట్లాడే పచ్చి అబద్ధాలని ఏఐతో విశ్లేషిస్తే నిజమేంటి అబద్ధం ఏంటి తెలిసిపోతుంది సార్. సార్ నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను సార్. అసెంబ్లీలో రికార్డ్స్ ఉంటాయి సార్. రికార్డ్స్ ప్రకారం ఎక్కడ కూడా మన అబద్ధాలు మాట్లాడకూడదు సార్. అసెంబ్లీలో ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడాలి సార్. ఇప్పుడు మీడియా ముందు ఎవరైనా తప్పుడు మాట మాట్లాడారు, లేకపోతే ఎన్నికల ప్రచారంలో తప్పుడు మాట మాట్లాడారు లెక్క సార్. అసెంబ్లీలో కూడా నారా లోకేష్ అనే ఒక వ్యక్తి విద్యాశాఖకి సంబంధించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. వాటికి సంబంధించి మేము బయట కూడా ఆన్సర్స్ ఇచ్చాం సార్. వాటిని చంద్రబాబు నాయుడు గారు ఏఐలో పెట్టి వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అని చెప్పి చూపిస్తే కరెక్ట్ గా వస్తుంది సార్. ఇంకో విషయం సార్, ఏఐ అనే మాట ఇప్పుడు కాదు సార్, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దర్శనం ఏదైతే శ్రీవారి టికెట్ల దర్శనంతో పాటుగా అన్ని ప్రముఖ ఆలయాలలో దర్శనం స్పీడ్ గా అయ్యేందుకు, ఎవరికి ఇబ్బంది కలగకుండా కలిగేందుకు ఏ టెక్నాలజీ వాడతామని చెప్పారు సార్. కానీ వీళ్ళు ఏ టెక్నాలజీ వాడతామని చెప్పిన తర్వాతే సార్ వైకుంఠ ద్వార దర్శనాల్లో భక్తులు చనిపోయారు, అదే విధంగా సింహాచలంలో భక్తులు చనిపోయారు, కాశీబొగ్గలో భక్తులు చనిపోయారు, మొన్న శ్రీశైలంలో భక్తులు నరక యాతన పడ్డారు సార్. మంచి నీళ్లు కూడా దొరక్క తంతి బిడ్డలతో నరక యాతన పడి ఈ ప్రభుత్వాన్ని, ఈ ఏ ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టారు సార్. రైట్. చెప్పేది బడాయి మాటలు, చేసేది శూన్యం అనడానికి ఇంతకు మించి ఏం అక్కర్లేదు సార్. రైట్. పెట్టుబడులకు రైట్. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. నీరు చెట్టు పనులు చేసిన వారిపై కేసుల ఉపసంహరణ. వైకాపా హయాంలో కక్ష సాధింపుతో పెట్టిన కేసులు అంటూ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలంట. నిజానికి ఈ చెట్టు నీరు సంబంధించిన పనులు 2014-19 మధ్య అనేక అవకతవకలు జరిగినాయని వైసీపీ వాళ్ళు చెప్పడం కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ఆనాటి బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు చెప్పారు 13,000 కోట్ల రూపాయలు చెట్టు నీరు అట్లాగే స్వచ్ఛ ది స్కీము వీటిలో మరుగుదొడ్ల స్కీముల్లో డబ్బులు తినేశారని చెప్పి ఆయన ఆరోపించారు. దాదాపు 13,000 కోట్ల అవినీతి జరిగిందని ఆ రోజుల్లో ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఆయన మాట్లాడాలి, ఆయన చెప్పింది రైటా కాదా అన్నది. మరి నీరు చెట్టు పనుల మీద అవినీతి జరిగిందా లేదా అన్నది మరి ప్రభుత్వం ఈ రకంగా విత్డ్రా చేసుకుంటా వెళితే మరి కరెక్టా కాదా? సరే, పెద్ద వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇది పెద్ద లెక్కలేదు కాదేమో. వేరే మెయిన్ అంశంలోకి వెళ్దాం. పెట్టారు వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు.
నీరు చెట్టు బిల్లుల విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం బిల్లులు పే చేయమంటే దాన్ని వైలేట్ చేసి ఎందుకు బిల్లులు పే చేశారో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధం లేకుండా బిల్లు ఎందుకు పే చేశారు? అవును. అంతేకాదు, మీకు గుర్తుంది కదా సోము వీర్రాజు గారు కదా, పెద్ద కర్నూలులోనే ఎక్కడికి వెళ్ళి పెద్ద భారీ ఆరోపణ చేశారు, 13,000 కోట్లని. మేము ఆశ్చర్యపోయాం, అంత భారీ స్థాయిలో జరిగిందని. ఇప్పుడు సరే ఆయన పక్కన కూర్చుంటున్నారు కాబట్టి ఇప్పుడు అదేం అవినీతిగా కనపడదు. ఒక చిన్న యాడ్ ఆన్ చేస్తాను. చెప్పండి సార్. మాది ఉదయగిరి నియోజకవర్గం సార్, బాగా వెనకబడిన ప్రాంతం. మా ప్రాంతంలో నీరు చెట్టు ద్వారా సార్ మా ఫైబర్ చెక్ డ్యాములు సార్, చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, వీటి ద్వారా సార్ మా ప్రాంతంలో పాత చెక్ డ్యాములు ఉంటాయి కదా సార్, 2004 ముందు కట్టిన చెక్ డ్యాములు ఉంటాయి కదా సార్, వాటికి రంగులేసి బిల్లులు తీసుకున్నారు సార్. గొడవ లేదు, రంగులేసి బిల్లులు తీసుకున్నారు. రమ్మని చెప్పండి, చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడతాను సార్. చర్చకి క్లియర్ అయిపోతాయి కావాలి. అప్పుడు అంత దుర్మార్గంగా ప్రభుత్వ సొమ్ముని లూటీ చేసిన తెలుగు తమ్ముళ్ళ మీద కేసులు ఎత్తేస్తా ఉన్నారు అంటే ఇంకేమనాలి సార్? రైట్. అదేదో కేసు పోని కోర్టు కొట్టేస్తే ఎస్ తప్పేం కాదు. కోర్టు దాకా వెళ్ళకుండానే అవినీతి కేసులు కొట్టేస్తున్నాం అని చెప్తే ఇంకేం చేస్తాం? సరే, అదేమంటే చంద్రబాబు గారే కేసులు విత్డ్రా చేసుకోవట్లేదా అని ఎవరైనా అనే పరిస్థితి ఉంటుంది. మీ తీరు కోర్టు ధిక్కరనే. 2018 గ్రూప్ 1 అభ్యర్థులకు అప్రాధాన్య పోస్టులు మార్చడంపై నివేదిక ఎందుకు ఇవ్వలేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే అక్రమ్ మైనింగ్తో ఖజానాకు ఎంత నష్టం జరిగిందో చెప్పండి. జస్టిస్ సుధాంశు దులియా కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ టగ్ ఆఫ్ వార్ అంటూ ఆటల పోటీలు జరిగినాయట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం. ఇదే గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించినటువంటి దీని మీద నేడు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. ఇక మహాపచారం మీదే చంద్రబాబు. తిరుమల 7 కొండలు టీటీడీవేనని జీవో ఇచ్చింది వైఎస్ఆర్. హిందూ దేవాలయాలపైలో అన్యమత ప్రచారాన్ని నిషేధించింది రాజశేఖర రెడ్డి. తాను అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తానన్న చంద్రబాబు అంటూ జీవో కాపీలతో సహా సాక్షి పత్రిక ప్రముఖంగా వేసింది. అలాగే ఈ చంద్రబాబు గారు అనేక నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ కావటం, వాటినే చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే మళ్ళీ వాడటం తిరుమలలో, వీటన్నిటి గురించి ఆయన ఎందుకు సూటిగా సమాధానం చెప్పలేకపోయారన్న దాని మీద కూడా ఇప్పుడు చర్చిద్దాం. అవును, హిందాపూర్ డైరీ హెరిటేజ్ కో మ్యానుఫ్యాక్చరర్. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న సీఎం చంద్రబాబు. హెరిటేజ్ ఉత్పత్తులు హిందాపూర్లో తయారీ. 7 కొండలపై జీవోను నేనెప్పుడు వ్యతిరేకించినట్టు ఇప్పుడు మనం వీడియో కూడా చూసాం కదా. తిరుమల క్షేత్రంపై మాట మార్చి సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు. 2009 ఎన్నికల సభలో జీవోలను వ్యతిరేకించిన చంద్రబాబు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోలు. ఇక ఎల్లో మీడియా శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర, కల్తీనేతో సహా మరెన్నో దుర్మార్గాలంటూ రాజశేఖర రెడ్డి హయాంలోనే కుట్ర మొదలంటూ చంద్రబాబు గారు మరీ దారుణంగా మాట్లాడారండి. ఏం తప్పు జరిగితే పలానా తప్పు జరిగిందని చెప్పండి కానీ జనరలైజ్ చేసి మాట్లాడేస్తున్నారు. మరి మరోవైపు 2023 జనవరి 24 ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనాన్ని ఇచ్చింది. ఏ టోటల్ ఆఫ్ 2068 టెంపుల్స్ ఇన్ సెవరల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇంక్లూడింగ్ తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డి said. He added that total construction of 1,402 temples would be completed within span of 6 months. ఈ రకంగా 2068 టెంపుల్స్ని జగన్ గారి టైంలో నిర్మాణం చేపడితే అసలంతా ఇది జరిగింది అది జరిగిందని ఎందుకు అసత్యాలు చెబుతున్నారో అర్థం కాదు. మరోవైపు టీటీడీ చైర్మన్గా తెలుగుదేశం హయాంలో పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ గారు